వాతావరణం గొప్ప డెవలప్మెంట్. దాని ద్వారా నిర్మాణాలు, నిర్మాణ కార్మికులు, రాష్ట్ర ఆదాయము, ఉద్యోగాలు, దాంతోపాటు ఉపాధి అవకాశాలు, లక్షల కోట్ల రూపాయల ఆదాయం తేవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిని బయటపడాలంటే ఇవన్నీ చేయాలి. దాంతోపాటుగా ఇలా ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప మీకు కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు, ముఖ్యమంత్రి గారి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. పారదర్శకంగా స్పష్టంగా ఉంది. ఇన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈనాడు ఇంత ఆర్థిక ఇబ్బందులు కూడా అన్ని హామీలను కూడా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. మీ కలర్ మీరే చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేస్తాను సార్. అంటే పాపం మంత్రి గారు ఏం మాట్లాడనో పాల్పోక సార్, అదే నేను ఇప్పుడు బహుశా మంత్రి గారికి ఏం లేదు సార్, వారికి ఏం మాట్లాడనో మరి పాల్పోక ఏదో కౌంటర్ ఇవ్వాలని మాట్లాడినట్టుగానే ఉన్నది. నేను అడిగిన క్వశ్చన్కి కానీ వారు చెప్పిన రిప్లై కానీ ఎలాంటి పొందన లేదు సార్. వారట ఎక్కడి నుంచి ఇంటర్నేషనల్ మరి ఫండింగ్ తెస్తా అంటున్నారు సార్. ఇంటర్నేషనల్ ఫండింగ్ ఎట్లా తీసుకొస్తారు, ఏ రకంగా ఇంటర్నేషనల్ ఫండింగ్ తీసుకొస్తారు చెప్పాలి అధ్యక్ష. ఒక మంత్రిగా వారు మాట్లాడుతూ మరి విదేశాల నుంచి ఫండ్స్ తీసుకొస్తారట అధ్యక్ష, ఇంటర్నేషనల్ ఫండ్స్ తెస్తారట. మరి ఎట్లా తీసుకొస్తారు, మరి FRBM లిమిట్ ఏంది, మరి చట్టాలు ఏందో మరి బహుశా చదువుకున్న వారికి తెలవాలి అధ్యక్ష. ఈ రకంగా వారు మాట్లాడడం, ఒక మంత్రిగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈరోజు నేను అదే వారు చెప్పిన అంశాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. నిర్వాసితులు అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి 16,000 ఇళ్లకు మనం ఈ ప్రభుత్వం ఆల్రెడీ రెడ్ మార్క్ చేసేసి ఇల్లు కూలగొట్టడానికి వారు చెప్పారు. అదే మాదిరిగా ఇంకా బఫర్ జోన్ ఉన్న వారిని కూడా కూలగొడతామని చెప్పారు. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇప్పుడు నేను తమ దృష్టికి తీసుకొచ్చాను. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ నేను చెప్పాను. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలని చెప్పారు. నేను ఒకటే అడుగుతాను అధ్యక్ష, మూసీ ప్రక్షాళన చేయాలని మీరు ఆలోచన చేయడంలో ఏ రకమైనటువంటి ప్రణాళిక మీరు ఏర్పాటు చేసుకున్నారని మాత్రమే అడిగిన అధ్యక్ష. దానికి కావాల్సిన నిధులు ఎట్లా మీరు సమకూర్చుకుంటారని మాత్రం అడిగాను అధ్యక్ష. RRN ప్యాకేజ్ కింద అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను ఏ రకంగా మీరు అక్కడ డిస్లొకేట్ చేస్తారని మాత్రం అడిగాను అధ్యక్ష. ఇవన్నిటికీ వారు సమాధానం చెప్పకుండా ఏదో దాటవేసే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఏదో ఇంటర్వెన్షన్ కావాలని అయినట్టుగా ఉన్నది. కానీ నేను ఒకటే అడుగుతాను అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రం వారు ఇంకోటి కూడా అంకెలు అన్నీ చెప్పారు. ఉప ముఖ్యమంత్రి గారు ఈ సభకు చెప్పారంటున్నారు అధ్యక్ష. చెప్పలేదు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం బడ్జెట్ బారోయింగ్స్ ఎంత, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎంత, ఏ కార్పొరేషన్ ఎంత తీసుకొచ్చింది, ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత వడ్డీకి తీసుకొచ్చారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి అప్పెంత, ఇవేవి కూడా ఇంకా సభకు కానీ ఎవరికి తెలియదు అధ్యక్ష. ఖచ్చితంగా రేపు నేను అప్రాప్రియేషన్ బిల్లు తప్పకుండా ఇవన్నీ అంశాలు మాట్లాడుతాను అధ్యక్ష. ఇవన్నీ అంశాలు కూడా అప్రాప్రియేషన్ బిల్లు మాట్లాడతాను. మీరు నాకు అవకాశం ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తాను.